ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. ఇంద నుంచి ఆపమంటే ఆపవే. డ్రైవర్ నువ్వా నేనా? డ్రైవర్ని నేనే సార్, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీరు సార్. కార్ ఎప్పుడు ఆపేశారు? బాబు అయ్యి బాబు ఎక్కడ పోతున్నా? ఎక్కడ్రా నా ఐసు? నోరు మీద నా ఐసు వస్తుందని నేను కవిత కూడా రాసుకొచ్చాను రా. అయ్యి బాబు మెట్టెక్కిసాను. మీరందరూ కవిత వింటారా? ఐస్ యువర్ వెరీ నైస్, యువర్ ఐస్ వెరీ స్పైస్. మన ఇద్దరిది అటు ఇటుగా ఒకటే వయస్. ఎలా ఉంది? గుంజి దవడ కొట్టినట్టున్నది. లోపలికి ఏంట్రా వచ్చి అక్కడే నిన్ను ఇలా తిప్పి ఇప్పుడు చూడు చూడు ఇప్పుడు చూడు. ఇదిగో కట్టేసా కట్టేసా. పోనీ హలో అభిషేక్, డైరీ ఉన్నాడా? నేను వస్తాను చెప్పు. పర్సనల్ పర్సనల్ ఐశ్వర్య కూడా ఉంది కదా, ఆవిడ కూడా చెప్పు నా పర్సనల్. నువ్వు కార్ ఎక్కు. ఈ కార్లో ఎలాగా బాంబే వెళ్ళి ఐశ్వర్యని తీసుకొస్తాను. నువ్వు షాక్ షాక్ అయిపోతారే. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావా నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపల సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. బయటికి నా ఓటర్ ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాక పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారా సార్, విన్నారా సార్? మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎం సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. సత్యబాబు క్లబ్ డాన్సర్ చెంచల్ మర్డర్ అయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా. వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తావు. ఇదేమిటి సార్, నా లైన్ లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తునే కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను. పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు. ఇంత సాధ్యం చెప్తే చాలు. సరే అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కాదు, బాబుగా. నా గొప్ప జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో సబ్ ఇన్స్పెక్టర్ చేతితో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను.
అబ్బా ఎంత పెద్ద కాలేజీ. కళ్ళు కనపట్టలేదా కాలేజీకి వెళ్తున్నావు మళ్ళీ బుర్ర మెసాల గడ్డ ఎవడ ఆగమంటాడు. రుకో టైరు టైరు అది టైరు ఇది కారు మాకు తెలిసిలేవా అందులోనే దొప్పించుకున్నాం. ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా? ఏమంటున్నాడు? మనకి హిందీ రాదనుకుంటున్నాడు. నీకొచ్చా? వచ్చా ఆ, చూపిస్తాను తడాకా ఏంటో. क्या रे क्या बात करता है तुम? कॉलेज है हम विलेज है, कॉलेज में अमृता है हम देखने के बाद जाता है టైరో టైరో సెక్యూరిటీ को बुलाओ क्या? सिक्योरिटी क्या सिक्योरिटी है? हम क्या बोलते हैं कॉलेज में अमृता है देखने के हरामजादे तुझे लड़की चाहिए? मैं ब्रोकर दिख रहा हूँ क्या? ఇక్కడ నేను బ్రోకర్ ఉండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి? అదేం తప్పదు. तू ब्रोकर है क्या? हाय हाय दौरबाब की पक्का पर्सनल ब्रोकर है नीच कमीने कुत्ते तू कॉलेज आकर सीधा लड़की चाहिए मैं छोड़ूंगा नहीं छोड़ूंगा नहीं చెప్తా అర్థం చేసుకోండి. వదలు. లైక్. పదండి. అమృత अमृता मैडम अमृता అమృత अमृतम्मा అమృత अमृतम्मा అమృత अमृतम्मा ఏమండి అమృత నో. అమృత రేయ్, నువ్వే కదరా కాలేజీలో చేర్చావు. ఎక్కడ చేర్చావో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదురుకుండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఒక అమ్మాయి పచ్చ సీర ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి దొప్పించుకున్నారు. ఎంత ఎతికినా సీరలే కనపడి సావట్లేదు. నోరు మీరా ఇంకా నయం. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 4 ఆకులు ఉన్నాయి, దాని కింద 4 ఆకులు ఉన్నాయి, ఇంకో గది ఉంది. రేయ్, నువ్వు వెయ్యి. నువ్వు ఇటు వెతుకు, నువ్వు ఇటు వెతుకు. ఒక్కొక్కడు ఒక్కో వైపు వెతకండి. ఎక్స్క్యూజ్ మీ మేడమ్స్, ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి. ఎక్కడ ఉంటుందో చెప్తారా? ఏమండి ఇక్కడ ఏమండి, అమృత అనే అమ్మాయి సన్నగా इस आदमी मुझे मारो। ఇంకా ఎంతసేపు ఆ గుసగుసలో? మరి అదే లవ్ లో ఉన్న లబ్జు. లవ్వులో ఉన్న లబ్జోతో నీకు తెలిసినట్టు. ఎందుకు తెలవద్దు? మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళమే. ఎవరు ఆ కాలం కట్టిన రేగాలనుకునే సత్యమనే? దానికేం తక్కువ? అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో? రేపు పదండ్రా. దొరికారు. ఆ రోజు హోటల్లో మమ్మల్ని నడిపిస్తారా మీరు? దొంగలు పడే కుక్కలు మురిగినట్టు ఎప్పుడో మేము కలిసి ఇప్పుడు మురుగుతారేంట్రా? వీళ్ళేం చేద్దామరా? ఓ పని చేయండి రా, వాడి చొక్కా తీసి ప్యాంట్ కూడా తీసేయండి. అరే ఇప్పుడు మీ విశ్వరూపాన్ని వెళ్ళి మీ హీరోయిన్ చూపెట్టండి. వెళ్ళండి పోండి. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండండి రా, మీ అంతు చూస్తాం. అమ్మయ్యా ఇన్నాళ్ళకి నాకు కసి తిరిందిరా. అదే దులుపుడి అంకమ్మ, దులుపు. అబ్బాబ్బా అరే ఒక దమ్మివరా. అరే నువ్వైనా ఒక దమ్మివరా. అరే ప్లీజ్ రా నువ్వు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అరే నువ్వు దమ్ములా అవుతే నీ ఊపిరితిత్తులు చిల్లులు పడతాయిరా. ఒరే ప్రకాష్, నీ జాలి ఫేస్ చూస్తూ నా గుండె చెరువైపోతుందిరా. పర్లేదు దమ్ములా. అప్పుడు ఏనన్నా? అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకుంటాను కదా. తాగు. ఆహాహా, ఏమి స్టైల్ రా. అరే అరే అరే, నాకు చిన్న డౌట్ రా. నువ్వు ఇలా దమ్ము మీద దమ్ము లాగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మీ నాన్న చూశాడనుకో ఏమవుతుంది? డోంట్ కేర్, మాదంతా ఫారిన్ కల్చర్. గోకులం సీతలో, కళ్యాణు కోటల, పవిత్ర బంధంలో బాలు వెంకటేష్ లా మేమంతా క్లోజ్ గా ఉంటాం. ఎవరాదే? ఏంట్రా మనది ఫారిన్ కల్చరా? చంపేస్తాను.